ఫైనల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రిత్విక టేస్ట్ చూస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్ చూడండి. బాగుందా? నచ్చిందా నీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ మా రిత్విక ఎక్స్ప్రెషన్ చూశారు కదా, సో చాలా బాగా ఉందంట ఎగ్ ఫ్రైడ్ రైస్. ఆమెకు చాలా నచ్చేసింది. సో ఇక్కడైతే ఒక బ్యాన్ని పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. సో కరివేపాకు కొంచెం చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి. సో ఆనియన్ చూడండి, నేను ఎలా కట్ చేసి వేసుకున్నానో అలానే కట్ చేసి వేసుకోండి. సో ఈ రెండు మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న బీనీస్ ముక్కలు అండ్ మీ ఇంట్లో క్యారెట్ ఉంటే క్యారెట్ కనుక కట్ చేసి వేసుకోండి. సో వేసుకున్న తర్వాత ఇది మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఎగ్స్ అనేది పగలగొట్టుకొని వేసుకోవాలండి. సో నేను ఒక 2 ఎగ్స్లు ఉండే నాకు దాంతోనే చేస్తున్నాను. సో మీ ఇంట్లో ఎక్కువ ఎగ్స్ ఉండి మీకు ఎక్కువ ఎగ్స్ తినాలనిపిస్తే దాంట్లో ముక్కలు ఎక్కువ కనిపించాలంటే ఎగ్స్ అనేది ఇంకా ఎక్కువగా పగలగొట్టుకోండి. సో ఇక్కడ నేనైతే ఒక 2 ఎగ్స్ అంతా పగలగొట్టుకున్న తర్వాత ఇక్కడ ఒకటి చెప్తాను చూడండి మీకు. సో ఎగ్స్ మనం పగలగొట్టి వేసుకున్న తర్వాత వెంటనే దాంట్లో మొత్తం కలపకూడదండి. ఎందుకంటే అది కలపడం వల్ల చిన్న చిన్న ముక్కలు అయిపోద్ది, మళ్ళీ మనకు టేస్ట్ అనేది మంచిగా ఉండదు. సో ఎగ్ అనేది మంచిగా కనిపించదు. సో ఇదంతా మొత్తం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత అటు నుంచి ఇటు కలుపుకుంటూ మొత్తం నెమ్మదిగా కలపాలండి. సో అప్పుడు మనకు ముక్కలు అనేది చాలా బాగుంటుంది. మనం బయట తీసుకొస్తాం కదా, పెద్ద పెద్ద ముక్కల్లా ఉంటాయి కదా, సో అలాగా దీంట్లో కనుక ముక్కలు అనేది అట్లా మంచిగా వస్తాయి. సో మళ్ళీ ఒక అటు నుంచి ఇటు తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు వదిలేయాలి. సో వదిలేసిన తర్వాత మొత్తం ఫైనల్గా ఫ్రై అనేది మొత్తం నీట్గా అయిపోవాలి. ఆ ముక్కలు ఆనియన్స్ అన్నీ మొత్తం ఇక చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. సో మొత్తం ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేయాలో చూపిస్తాను చూడండి. సో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత దాంట్లో పసుపు అండ్ మనకు టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఒక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. సో ఇది మనకు బయట టేస్ట్ రావాలంటే మీకు ఒక సీక్రెట్ అయితే ఇక్కడ చెప్తాను, అదైతే చూడండి. అది తప్పకుండా వేయాలండి, స్కిప్ చేయకూడదు. సో ఆ మసాలా వేసామంటే మనకు బయట ఏ టేస్ట్తో ఉంటుందో అలా ఉంటుంది. సో చూడండి, మటన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా అండ్ దీంట్లో చికెన్ మసాలా కనుక వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో మనకు బయట దొరుకుతుంది కదా, సో అవి తీసుకొని వేసుకుంటే మనకు బాగుంటుంది. ఆ 2 యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ అన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కారం అన్నీ మంచిగా మగ్గిపోయి మంచిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి అన్నీ అంతా మగ్గిపోయింది కదా, సో మగ్గిపోయిన తర్వాత దీంట్లో అయితే మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. మీ ఇంట్లో బిర్యానీ రైస్ అలా ఉంటే బాస్మతి రైస్ దాంతో అయినా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. సో ఫైనల్గా ఈ అన్నం వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. అటు నుంచి ఇటు ఒక 2-3 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. సో కింద మాడకుండా చూసుకోవాలండి. మనం అన్నం వేసిన తర్వాత మాడిపోయింది అనుకో టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది. సో చాలా చాలా బాగుంటుందని తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేసుకోవచ్చు. ఫైనల్గా మొత్తం కలిపేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. సో చాలా బాగుంటుంది. మీరు చూడండి, నాకు ఫుల్ టేస్ట్గా వచ్చిందండి. మా పాప అయితే ఇష్టంగా తిన్నది, చాలా బాగుంది మమ్మీ అనేసి. సో పిల్లలు ఉన్న వాళ్ళు ట్రై చేయండి. సో తప్పకుండా పిల్లలు ఇష్టంగా తింటారు. సో అంత మసాలాలు ఏం లేవు, ఇంకా బయట అన్ని తింటుంటే ఏమేమో వచ్చేస్తున్నాయండి ఇప్పుడు. సో అందుకే ఇంట్లో మనం ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే చాలా హ్యాపీగా తింటారు. మనము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. సో ఇంట్లో చేసామంటే అందరూ మంచిగా తినవచ్చు తృప్తిగా. సో ఫైనల్గా అయితే మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుంటే వేడిగా. సో దాంట్లోనే ఆనియన్స్ అండ్ లెమన్ కట్ చేసుకొని తినేస్తే మనకు ఫైనల్గా సూపర్ టేస్ట్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీరు ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.